మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ శారీ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సాధారణంగా మనం చూస్తూ ఉంటాం మన సనాతన ధర్మంలో ఒక రాయిని, ఒక చెట్టుని, ప్రతి ఒక్క దాంట్లో భగవంతుణ్ణి చూసుకొని ఆరాధించే గొప్ప ధర్మం ఏదైనా ఉందంటే అది మనది. అయితే అందులో భాగంగా ప్రకృతిని కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము. పువ్వుల రూపంలో, ఆకుల రూపంలో, అన్ని రకాలుగా కూడా. ముఖ్యంగా మనకి శరన్నవరాత్రుల సమయంలో బతుకమ్మ అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. పువ్వులతో అమ్మవారిలా అలా అలంకరించుకొని మనం వాటికి ఆరాధిస్తూ ఉంటాము. చాలా చక్కగా జరుపుకుంటూ ఉంటాము ఈ నవరాత్రుల సమయంలో. అయితే ఇది కూడా మనకు ప్రాంతీయ ఆచారంలా మాత్రమే ఉంది. కొన్ని ప్రాంతాల్లో, తెలంగాణ ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటూ ఉంటారంటారు. కానీ ఇప్పుడు అందరూ జరుపుకుంటున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. అసలు ఈ బతుకమ్మ నిజంగా మన శాస్త్రాల్లో, పురాణాల్లో లేదా? ఇది ప్రాంతానికి సంబంధించిందేనా? అసలు ఎందుకు జరుపుకుంటున్నాం ఇలా పువ్వులని ఆరాధించే ఈ పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది మనకు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, దేనికైనా మూలం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఇక్కడ బతుకమ్మ అనేటువంటి ఒక విధానము తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ. అసలు బతుకమ్మ అనేటువంటిది ఏమిటి అనేటువంటిది చూస్తే ఇది కొంచెం కరెక్ట్ పదం నిజానికి. మిగతా ఇది అన్ని చోట్ల ఉంది. మనకు అమ్మవారి పూజలు, దేవి శరన్నవరాత్రోత్సవాలు అనేటువంటివి ఎప్పుడైతే వస్తున్నాయో, ఇవాళ మనకేమైందంటే అమ్మ, ఆధునిక కాలంలో అన్ని సిటీలు, పెద్ద పెద్ద సిటీలు అయిన దానివల్ల మనకు తెలియలేదు. పూర్వము గ్రామాలు. అందుకని ఇప్పుడు విజయవాడ, ఊరు వాడ అనేటువంటి పదం ఉంది చూడండి. ఇలా దానికి ఏమిటి అర్థము అంటే, ఇలా గ్రామాలు అనేటువంటివి ఉన్నప్పుడు గ్రామ దేవతలను మొదటగా పూజ చేసుకోవాలి. మొదట గ్రామ దేవతకు పూజ చేసిన తర్వాత గ్రామము లోపల ఉండేటువంటి అమ్మవారికి ఉత్సవాలు జరగాలి. ఈ గ్రామ దేవతల యొక్క పూజలలో వచ్చినటువంటి భాగమే ఈ బతుకమ్మ అనేటువంటి పండుగ. ఏమిటి మనకు బతుకమ్మ పండుగ? ఎక్కడి నుంచి వచ్చింది సాంప్రదాయం? మనకు మొదట విగ్రహాలు ఇవన్నీ లేవు. సాలగ్రామాలు అనేటువంటివి ఉండేటువంటి రూపాలు ఉండేవి. అందుకే అంబికము, ఆదిత్యము, శివసాలగ్రామము, విష్ణుసాలగ్రామాలోని సాలగ్రామాలోని ఉండేటివి. మనకు చెట్టు కింద ఒక రాయి, త్రికోణం రాయి పెట్టి దేవుడు, అది రాయని తెలుసు అందరికీ. కానీ ఆ చెట్టుకి మీద ఒక అరుగు కట్టి, అరుగు పసుపు పట్టించేసి పెద్ద బొట్టు పెట్టి ఇక్కడ దేవుడు అంటే అది గ్రామదేవత. ఊర్లో పొరిమేలలో బోట్రాయి, బోట్రాయి దేవుడు, పెద్దమ్మ తల్లి అని బోట్రాయి దేవుడు అని ఉండేది. ఆ బోట్రాయిని పూజించటం అనేటువంటిది ఆనవాయితీ. ఇవన్నీ మనకు సాంప్రదాయబద్ధముగా వచ్చినటువంటివి. అక్కడ ఊరి బొట్రాయి అనేటువంటిది పూజ చేస్తే గ్రామం అంతా కూడా సంతోషించేటువంటి దానికి అవకాశం. ఏ విధంగా గ్రామం అంతా బాగుపడుతుంది అంటే, గ్రామంలో ప్రజలు బాగుండాలి అంటే గ్రామదేవతకు పూజ చేసుకోవాలి. ఎందుకు బాగుండాలి ప్రజలు? ప్రకృతి ఎందుకు బాగుండాలి? పంటలు ఎందుకు బాగా పండితే కదా ప్రజలు బాగుంటారు. ప్రకృతి బాగుంటే కదా ప్రజలు బాగుంటారు. ప్రకృతికి ఏమిటి ఇబ్బంది, వచ్చిన ఇబ్బంది ఏమిటి అని కనుక మనం ఆలోచన చేస్తే, విపరీతమైనటువంటి ఎండలు ఎప్పుడైతే మేలో వస్తాయో, ఆ సూర్య భగవానుడి యొక్క వేడికి భగభగా మండేటువంటి భూమాత చాలా వేడిగా ఉంటుంది. ఆ వేడిగా ఉన్నప్పుడు తర్వాత తొలకరి వానలు అనేటువంటివి వస్తాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశికి వానలు పడతాయి. ఆషాఢం అయిపోతూనే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం. ఈ 3 నెలల్లో వచ్చినటువంటి ఆ వర్షాలకు వాటికి ఏమవుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ఆడవాళ్ళు కాబట్టి వేడి పెనము మీద నీళ్లు చల్లితే ఏమవుతుంది? చల్లటి నీళ్లు పోస్తే వేడవుతుంది. అలాగే భూమి మీద ఉండేటువంటి ఈ సెగతో ఉండేటువంటిదంతా వర్షం ఎప్పుడైతే పడంగానే లోపలికి పోతాయో, లోపల ఉండేటువంటి పురుగు పుట్ర బయటకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది.
మనకి ఇంట్లో ఉక్క పోస్తే బయటికి రాము కాసేపు, అవును గురుగారు. అంతే కదా తల్లి. అలా ఎప్పుడైతే బయటికి వస్తామో లోపల ఉండేటువంటి పురుగు పుట్ర ఎప్పుడైతే బయటికి వస్తాయో ఈ చెట్లు వాటికి ఉండేటువంటి ఈ ఏర్లకు వాటికి వీటికి కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఈ వర్షానికి నీళ్లు మామూలుగా మలినమైనటువంటి నీళ్లు వెళ్ళటము చేయటము ఇవన్నీ కూడా వచ్చి ఈ పురుగు పుట్ర బయటికి ఎప్పుడు వస్తాయో ప్రకృతికి కొంత ఇబ్బంది కలుగుతుంది. అవి చనిపోవటం వల్ల దుర్వాసన వల్ల వాటి వల్ల వీటి వల్ల అంటు రోగాలు ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. ఈ అంటు రోగాలు అవి రాకుండా చెయ్యకుండా కొంత ఇదే ప్రకృతిలోనే కొన్ని మూలికలు అనేటువంటివి మనకు ఉంటాయి. ఆ మూలికలతో కూడినటువంటి వాటితో వచ్చినటువంటి తీగలు ఆ పూలతో అప్పుడు ఈ పురుగు పుట్ర అనేటువంటిది ఇంటి ముందు రాకుండా ఇంటి ముందు కళ్ళాపులు జల్లుకోవటము, ఇంటి ముందు ముగ్గులు వేసుకోవటము, బతుకమ్మ అనేటువంటి అమ్మవారిని ఇంటి ముందు పెట్టుకొని ఇంటి లోపలికి జ్వరాలు అవి రాకుండా మా పిల్లలను చల్లగా కాపాడు తల్లి అని గ్రామదేవతకు పూజ చేసుకొని గ్రామదేవతను చేసుకున్నాము కాబట్టి సరిపోయిందిలే అని అనుకోకుండా కులదేవత అన్నట్టుగా మనకు బతుకమ్మ పండుగ అనేటువంటిది రకరకాల పువ్వులతో రకరకాల తీగలతో మనము అక్కడ ఇంటి ముందు పెట్టుకొని ఇంటి ముందు చుట్టూ అమ్మవారికి తిరుగుతూ చేస్తూ బతుకమ్మ పాటలను పాడుతూ చేసుకునేటువంటిది. ఏ విధంగా మమ్మల్ని సంతోషముగా ఆనందముగా ఆరోగ్యవంతముగా బతికించు తల్లి బతుకమ్మ. ఎంత అర్థం ఉంది చూడండి. మనము బతకాలి. ఏ విధంగా బతకాలి? మమ్మల్ని బ్రతికించు తల్లి. ఎలా బతకాలి అంటే ఆరోగ్యదాయకముగా మా పిల్లా పాపలు సంతోషముగా ఉండేట్టుగా నిరంతరము నిన్ను ఆరాధించేట్టుగా ప్రకృతి మేమే కాదు పక్కింటి వాళ్ళు ఈ కాలనీ అంతా మరి అందరూ కూడా ఆ ప్రకారముగా ప్రతి ఇంటి ముందు చేసుకుంటాం. అవును. ఎలా అయితే రథసప్తమి అని వస్తే ఇంటి ముందు పొంగళ్ళు పెట్టుకొని మనము సూర్యభగవానుడికి రథసప్తమి నాడు మనము చేసుకుంటాము శ్రీమన్నారాయణునికి ఆరోగ్యదాయకముగా, అలాగే అమ్మవారికి ఆయా కాలాలలో వచ్చేటువంటి విధముగా ఈ గ్రామం అంతా కూడా బాగుండాలి అంటే ప్రతి ఇంటి ముందు కూడా బతుకమ్మ ఆట బతుకమ్మ పండుగ అనేటువంటిది చేసుకోవటంలో మమ్మల్ని సంతోషముగా ఆనందదాయకముగా బతికించు తల్లి బతుకమ్మ తల్లి అనేటువంటిది బతుకమ్మ పండుగ అనేది వచ్చింది సాంప్రదాయముగా. ఆ బతుకమ్మకి ఎప్పుడైతే మనము చేసుకుంటామో అమ్మవారు తృప్తి చెందుతుంది, మనకు మేలు చేస్తుంది. ఇప్పుడు బతుకమ్మ ఆడటం అయిపోయిన తర్వాత ఇప్పుడు వినాయక చవితి అప్పుడు పూజలు చేసి నవరాత్రులు అంతా ఉంచి స్వామిని ఎలా నిమజ్జనం చేస్తున్నామో అమ్మవారి విషయంలో కూడా దుర్గమ్మ విషయంలో అలానే చేస్తున్నాం, బతుకమ్మ విషయంలో కూడా అలానే చేస్తున్నాం గురుగారు. దీని వెనకాల కూడా ఏదైనా ఆంతర్యం ఉందా? అంటే అమ్మా ఇప్పుడు నిజానికి అమ్మవారి పూజలు చేసిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయమని ఎక్కడా లేదు. అది చాలా తప్పు చేస్తున్నారు. ప్రతి చోట మండపాలు పెట్టి వినాయకుణ్ణి మాత్రమే చెయ్యాలి నిమజ్జనం అనేది. అమ్మవారిని నిమజ్జనం చేయమని ఎక్కడా లేదు. అమ్మవారి దేవాలయాల్లో మాత్రమే అమ్మవారిని అర్చించాలి. ఈ బతుకమ్మకు సంబంధించినటువంటిది ఏమిటి అంటే నేను ఇందాక చెప్పాను కదా, ఈ పువ్వులు అవి ఇవన్నీ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వినాయక చవితి పండుగకు కదా మనకు ఉత్తరేణి గరిక, ఈ గరక అనేటువంటిది ఉత్తరేణి ఇవన్నీ కూడా కొన్ని ముఖ్యమైనటువంటివి కాకుండా ఏవి బుద్ధి పుడితే అవి చెప్పి తీగలన్నీ తెచ్చి ఏదో చేస్తున్నారు. జిల్లెడు ఇవన్నీ కాకుండా తులసి జిల్లెడు గరక ఉత్తరేణి ఇవన్నీ కాకుండా ఏవి బుద్ధి పుడితే అవి నువ్వు కనపడినవన్నీ తెచ్చి వేస్తున్నారు. అట్లా కాకుండా బతుకమ్మ పండుగ అని అన్నప్పుడు కూడా కొన్ని ఉంటాయి మనకి. బ్రహ్మజముడు నాగజముడు ఇవన్నీ కూడా ఉన్నాయి ముఖ్యమైనటువంటివి. ఇవన్నీ కూడా పెట్టి పూలతో అలంకరణ చేసి ఎప్పుడైతే అవి నీళ్ళల్లో వేస్తామో మనకు ఆ నీళ్లే కదమ్మా మనకు రావాల్సింది. పూర్వం ఇదంతా కూడా పారేటువంటి నీళ్ళల్లో వేసే ఆంతర్యం ఏమిటి అంటే ఆ పారకము వలన నీళ్లు శుద్ధి అవుతాయి. శుద్ధి ఆ నీళ్లతోనే మళ్ళా మనకు వాడకం అనేది జరుగుతూ ఉంది. ఆ నీళ్లలో వేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఇవన్నీ నీళ్లు కూడా ప్రక్షాళన అవుతాయి.
కరెక్ట్. ఎప్పుడైతే పసుపు కుంకుమ అన్నిటితో కలిపి మనం ఎప్పుడైతే వేస్తూ ఉన్నామో నీళ్ళల్లో పసుపు వేస్తే యాంటీబయాటిక్, నీళ్ళల్లో ఉండేటువంటి పురుగు పుట్ర కూడా అవి కూడా ఇదవుతాయి, అవును, మంచి ఉంటుంది, చెడ్డవన్నీ కూడా పోతాయి, నీళ్లు కూడా ప్రక్షాళన అవుతాయి. అందువల్ల చేస్తాం. అంతేగాని ఇప్పుడు మామూలుగా మంటపాలు పెట్టి అమ్మవారి విగ్రహాలు పెట్టి అమ్మవారిని కూడా చేస్తున్నారు. ఇది అమ్మవారి పూజలు చేస్తున్నాము అని అనుకుంటున్నాము, కానీ అమ్మవారిని ఎక్కడా కూడా శాస్త్రాల్లో మీరు తీసుకుపోయి నిమజ్జనం చేయమని ఎక్కడా చేయలేదు. అది అమ్మవారి యొక్క ప్రతిష్ట. అమ్మవారు నిరంతరము మనల్ని కాపాడాల్సిన అమ్మవారు కాబట్టి అమ్మవారిని అలా చేయకూడదు. అలా మండపాలు పెట్టి చేసి ఆరాధన అవి కాదు చేయాల్సింది. దేవాలయాలలో దానికి పెట్టే ఖర్చు, దేవాలయాలలో జరుగుతూ ఉండేటువంటి అమ్మవారి దగ్గర నివేదన, ఇంకా ఏం చేయాలంటే దేవాలయాల దగ్గర అన్నదానము, అన్నప్రసాద వితరణ అనేటువంటిది కనుక దీనికి పెట్టే ఖర్చు అక్కడ పెట్టారు అంటే సర్వప్రాణికి మీరు ఇప్పుడు మండపాలు పెడుతున్నారో లక్షల కోట్ల మండపాలు పెట్టినంత పుణ్యం అన్నదానం వల్ల వస్తుంది. అది చేయడం లేదు, ఏది చేయాలన్నా చేయడం లేదు. వినాయకుడిని నిమజ్జనం చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఆయన్ను భరించడం కష్టం. కానీ అమ్మవారిది నవరాత్రులు చేస్తున్నాము అంటే దేవాలయాలలోనే చెయ్యాలి. మండపాలు ఎక్కడంటే అక్కడ చేయకూడదు, మండపాలు పెట్టి చేయకూడదు. అమ్మవారిది ఇళ్లలో చేసుకోవచ్చు. ఇంట్లో ఉండేటువంటి అమ్మవారిని తీసిపోయి మళ్ళీ మనం ఇళ్లలో వేస్తున్నామా? లేదు కదా. అందుకే ఇంట్లో విగ్రహము కానీ పటం కానీ పెట్టుకుంటున్నాము. ఆ పెట్టుకునే విధానంలోనే పసుపుతో అమ్మవారిని చేసుకుంటున్నాము. పసుపుతో అమ్మవారిని చేసుకుని అమ్మవారిని ఆరాధించిన తర్వాత ఆ ఇంటి గడపకే పసుపు పట్టించవచ్చును. అది ఎక్కడా పడేయమని చెప్పలేదు శాస్త్రంలో. గడపకే రాయొచ్చు. లక్షణంగా మన ఇంటి ప్రధాన గడపకు రాయొచ్చు. ఇంటి ప్రధాన గడప ఎవరు? చౌకట్టు అంతా మగవాడు అయితే ఇంటి గడప ఇంటి ఇల్లాలే. అందుకే ప్రతి ఇంట్లోనూ ప్రతి చోట గడప అనేది ఉండాలి. ఎందుకంటే లోపల గడపలు, లోపల చౌకట్లు కొడుకులు కోడళ్ళు. అందుకనే ఇవాళ దూరముగా వాస్తుశాస్త్ర ప్రకారముగా గడపలు లేవు కాబట్టి భార్యాభర్తలు విడిపోవడానికి కారణమవుతున్నది. గడప లేకుండా మగవాడు, అందుకే వివాహం కాకుండా మగవాళ్ళు మాత్రమే నిలబడిపోతుండడానికి గల కారణాలు కూడా అందుకే. గడపలు లేకుండా ఇల్లు ఉండరాదు. ఎన్ని ద్వారాలుంటే అన్ని గడపలు ఉండి తీరాల్సిందే. పూర్వము మీరు ఇల్లు చూసుకోండి, గడప లేకుండా ఏ చౌకట్టు ఉండదు. అందుకే గడప లేకుండా అంటే భార్య లేకుండా మగవాడు నిలబడిపోవడానికి గల కారణం, ఎక్కువ కారణం అవే అవుతున్నాయి. పిల్లలు దూరంగా వెళ్ళిపోయి ఉండడానికి గల కారణాలు అందుకే అవుతున్నాయి. ఇలా మనము మన జీవితాలను మనము చేతులారా ఇబ్బందులు పెట్టుకుంటున్నటువంటి దానికి గల కారణాలు. అందుకని అలా ఇంటి గడపకు మనము ఈ యొక్క ఇది తీసేసుకోవచ్చమ్మా. అందుకని బతుకమ్మ పండుగ అనేటువంటిది మనము గ్రామములో గ్రామ దేవతను ఆరాధించుకునేటువంటి విధానంలో వచ్చిన భాగము. ఇది తెలంగాణలో ఈ విధంగా ఉన్నది. వేరే వేరే ఊళ్ళల్లో కూడా ఖచ్చితంగా ముందు గ్రామ దేవతలకు పూజ చేసుకునే మనము దసరా పండుగలు అనేది చేస్తాం. ఎప్పుడు కూడా అలా చేస్తేనే అమ్మవారు సంతోషిస్తుంది. ముందు గ్రామం పొలిమేరలోకి మనం వెళ్ళాలి కదా. పొలిమేరలోకి వెళ్తున్నామంటే గ్రామంలో వేరే వేరే ఊరు నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయి, పలానా ఊళ్ళో రావాలి అంటే గ్రామదేవతన ఆశీర్వచనం తీసుకొని రావాలి కదా. ఆ ఊరంతా గ్రామం అంతా బాగుండాలి అంటే గ్రామదేవతకు, పంటలు బాగా పండాలి అంటే గ్రామదేవతకు నమస్కారం చేసుకోవాలి. ఆ దాంట్లో భాగంగా వచ్చింది తల్లి ఇది. అందువల్ల చేసుకోండి. ధన్యవాదాలు గురుగారు. జియోస్తు. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.